హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఎండాకాలం వచ్చేసినాయి కదండి, ఎండలు మండిపోతున్నాయి. అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాలు అప్పుడప్పుడు విరిగిపోతుంటాయి. ఈ విరిగిన పాలని పారేయకుండా ఇలా కోవలాగా కానీ జున్నులాగా కానీ చేసుకొని తింటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి, 1/2 లీటర్ మిల్క్ ప్యాన్లో వేసుకున్నాను. నేను ఈ పాలని ఇలా కొంచెం సేపు కలుపుతూ ఉండగా పాలు అన్నీ ఇలా విరిగిపోయినాయండి. చూడండి వీడియోలో ఇలా విరిగిపోయినాయో, పాలు సపరేటు నీళ్ళు సపరేట్ అయిపోయినాయి. చూడండి పాలు అన్నీ విరిగిపోయి సైడ్లకన్నీ పాలంతా ఎలా ఉడుకుతుందో. నేను టీ చేసుకుందామని పాలు పొయ్యి మీద పెట్టుకుంటే పాలన్నీ ఇలా విరిగిపోయి ఎలా ఉడుకుతుందో చూడండి. అందుకని పాలు పారేయకుండా వీటితోనే జున్నులాగా కానీ కోవలాగా కానీ చేసుకుందామని ఐడియా వచ్చిందండి. ఈ పాలని ఇలాగే ఫ్లేమ్ని లోలో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి పాలన్నీ ఉడుకుతూ ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి కొంచెమే ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని కలుపుతూ వీటిని కూడా కొంచెం సేపు ఉడికించుకోవాలి. షుగర్ వేయడం వల్ల దానిలో ఉన్న వాటర్ అంతా మళ్ళా వస్తుంది కదండి, అందుకని మళ్ళీ ఆ వాటర్ అంతా అయిపోయేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. షుగర్ వేసుకున్నాక మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగు పెట్టుకుంటుంది. మీకు నా వీడియోస్కి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూడండి ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా అయిపోవడానికి వచ్చింది, కానీ అంతా ఇంకిపోకుండా 1 స్పూన్ లేదా 2 స్పూన్ల వాటర్ ఉండేటట్లుగా చూసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకుందాం. వీటిని అంతా ఒకసారి కలుపుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఈ పాలని గట్టిగా అయినా చేసుకోవచ్చండి, లేదంటే ఇలా కొంచెం 1-2 స్పూన్ల వాటర్ ఉండేటట్లు అయినా తయారు చేసుకొని తినచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే అలాగా తినచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.